చేత క్రీస్తులో కూడా ఏర్పరచెను. దాసులమైన మనలను ధనవంతులు చేయా దాసునిగా ఈ జగతిలో దాసులమైన మనలను ధనవంతులు చేయా దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా తన ప్రజలనుగా స్వీకరించి మహిమకై ఏర్పరచెను. తన ప్రజలనుగా స్వీకరించి మహిమకై ఏర్పరచెను. ఆ ప్రేమ ప్రతిదీ శాశ్వతమైనది. ఆ ప్రేమ ప్రతిదీ శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది వాడబడనిది. మమ్ము ఎడబాయనిది వాడబడనిది. నిర్జీవులమైన మనలను జీవింపజేయుటకు జీవాధిపతిని బలిగా అర్పించుట ద్వారా నిర్జీవులమైన మనలను జీవింపజేయుటకు జీవాధిపతిని బలిగా అర్పించుట ద్వారా తన రక్తముతో మనలను కడిగి సాక్షులుగా ఏర్పరచెను. తన రక్తముతో మనలను కడిగి సాక్షులుగా ఏర్పరచెను. ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది వాడబడనిది. మమ్ము ఎడబాయనిది వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా శిలువ మరణము వరకు విధేయత చూపెను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా శిలువ మరణము వరకు విధేయత చూపెను. మనలను బలమున చేర్చుటకు మార్గము ఏర్పరచెను. మనలను బలమును చేర్చుటకు మార్గము ఏర్పరచెను. ఆ ప్రేమ ప్రతిదీ శాశ్వతమైనది. ఆ ప్రేమ ప్రతిదీ
నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామములో శుభాశీస్సులు ప్రణామాలు చేస్తున్నాను. నూతన ఆరాధనలో మనందరం కూడా చక్కగా మాట నేర్చుకుని ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. దాంట్లో బైబిల్లో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు 7వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. మొదటి కొరింథీయులకు 7:32. మీరు చింతలేని వారై ఉండవలెనని చాలు. మొదటి కొరింథీయులకు 7:32. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. ఒకసారి తీసుకున్నాడు సిస్టర్స్ రోజు కూడా చదవండి. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. చూసారా ఈ మాటలో పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకు చింత లేని వారిగా ఉండాలంటాడంటే ఆ మొదటి కొరింథీ 7వ అధ్యాయం 32 చదవగలం మీరు, అది కూడా మీకు చెప్తున్నాడు. మొదటి కొరింథీ 7వ అధ్యాయం ఎందుకంటే మరి చింత లేకుండా ఉండాలి అంటే దానికి పౌలు గారు చక్కగా అదే 7వ అధ్యాయం మొదటి కొరింథీ 7వ అధ్యాయం ఈ వచ్చిన చదవడం నేను చెప్పిన వచ్చిన మీరు 32 చదివారు. 7వ అధ్యాయం 32 చదవగలిగితే తర్వాత 29 చదవండి. సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది. చాలు. కాలము సంకుచితమై ఉన్నది అంటే అర్థం తెలుసా? సంకుచితం అంటే అర్థం ఏంటంటే కొంచెమే, కాలం కొంచెం కాలం ఉన్నది. ఎందుకు సంకుచితమైంది అన్నాడంటే వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు, ఆయన తొందరగా రాబోతున్నాడు. ప్రభు రాత్రి చాలా దగ్గరగా ఉంది, ఆయన వచ్చేస్తున్నాడు. కాలం సంకుచితంగా ఉంది కాబట్టి మీరు చింత లేని వారై ఉండాలి అని చెప్తున్నాడు. ఒక మాట చెప్పాడు. దానికి 32వ వచనం ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడంటే 31లో చివరలేదు, 31 చివరలేదు ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ 2 పాయింట్లు పెట్టండి. మీరు ఏ విషయంలో కూడా అంటే చింత లేని వారు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పౌలు గారే కాదు, యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్తాడు ఈ విషయంలో. పౌలు గారు ఇంకా చాలాసార్లు చెప్పాడు చింత లేని వారై ఉండాలి అని చెప్తున్నాడు. అది కూడా చింత లేని వారు. అసలు చింత అంటే అర్థం ఏంటో తెలుసా? చింత ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకసారి భవిష్యత్తులో అంటే మీ భవిష్యత్తులో జరగవచ్చు, భవిష్యత్తులో జరగవచ్చు అనుకుని నీ మనసులో ఒక భయం క్రియేట్ అవుతుంది. ఈ రోజు పరిస్థితులను చూడవు, ఈ నిమిషం పరిస్థితి రేపు ఎల్లుండి అవుతారు. భవిష్యత్తు రేపు భవిష్యత్తే. ఇప్పుడు మనం టైం 2:30 అవుతుంది, 3 గంటలు కూడా మన భవిష్యత్తే. మనం ముందు జరిగిపోయే కాలాన్ని ఏమంటారు చెప్పండి? భవిష్యత్తు అంటారు. అది 10 నిమిషాలు 20 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలుసుకుంటుంది చెప్పండి, ఏం జరుగుతుందో నీకు తెలియదు. 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. 2 రోజుల తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడే ఇట్లాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో అంటే ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ జరగవచ్చేమో. చూడండి, ఎవరు జరగవచ్చేమో అని అనుకుని ఇప్పటి నుంచే నీ మనసులో ఒక భయం ఏర్పడుతుంది. భయమే కాదు, ఒక అస్థిరత. దీన్ని అస్థిరత అంటారంటే స్థిరంగా ఉండలేదు, స్థిరంగా ఉండలేవు, అసలు కుదురుగా ఉండలేవు, చాలా కూర్చోలేవు సరిగా. అదే ఆలోచన అయిపోతుంది, అదే పీకులాట, ఒక టెన్షన్. దీన్ని చెప్తాను, టెన్షన్ పెట్టుకోవడమే. ఎక్కడ టెన్షన్ వస్తుంది చెప్పాలి అందరూ? ఎక్కడ టెన్షన్ ఉంటుందమ్మా? మనసులో టెన్షన్ ఒత్తిడి పెరిగిపోతుంది. చూడండి ఎంత భయం వస్తుంది. జరగవచ్చేమో, ఏమో అంటేందుకు మంచిగా జరుగుతుంది అనుకోవచ్చుగా. ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను నేను, ఇట్లా కాల్లో వస్తున్నాను. వస్తుంటే వెంటనే వెయిటింగ్ తీసుకుంటానికి మెసేజ్ వచ్చింది. ఆ అబ్బాయి పేరు తెలంగాణ ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. అబ్బాయి 347 మార్కులు వచ్చినాయి.
అబ్బాయి జరిగింది చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? రిజల్ట్స్ వస్తే నేను ఫెయిల్ అయిపోతాను చనిపోయాడు. కానీ అబ్బాయికి 470కి 340 మార్కులు వచ్చింది. చూడండి అంత భయంకరం. అసలు పేపర్ రాశాడు, న్యూస్ రాశాడు. ఏం రాశాడంటే జరగవచ్చు. చూసారు అది జైలులో? చూడండి అంత ఆశ్చర్యంగా. బ్రేకింగ్ న్యూస్లో కొన్ని యాక్టివ్ దాంట్లో వస్తా ఉంది. చూడమ్మా, కొంచెం సేపు రిజల్ట్ వస్తాయి. కానీ ఎందుకు అలా అనుకొని ఆల్రెడీ ముందు రిజల్ట్స్ వచ్చే ముందు గవర్నమెంట్ కూడా వచ్చాక నోటీస్ పంపించారు. ఎందుకు తెలుసా? ఈ రిజల్ట్సే మీ జీవితం కాదు, మీ భవిష్యత్తు చాలా మంచిది. అవసరమైతే ఒక ఫెయిల్ అయినా సరే, ఏదైనా దాన్ని మీరు అద్భుతంగా అధిరోహిస్తూ మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎంతో ఆడేట్ కూడా వచ్చేసింది మే 13 తారీఖు. అవి రాసి అయిపోవచ్చు. దీనికోసం నేను వెళ్ళేదని అలా ఊహించుకున్నాను. చూడడం ఏదో అయిపోతుందని చెప్పేసి అంత వివేకం, చింతపడి దిగులు పడి అలా పిల్లలు. మరి పెద్దవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఇది అసలు ప్రభు పెట్టిన అసలు తగలదు. ప్రభు చెప్పాలి అసలు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనసులో ఒక భయం క్రియేట్ అయిపోతుంది, ఒక టెన్షన్ వచ్చేస్తుంది, ఏం సాధించలేని భయం. ఏంటి బాధ అంటే భవిష్యత్తులో ఇప్పుడు జరిగింది కదా, జరుగుద్దేమో. దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి, చాలా స్పష్టంగా మీరు చింతలేని వారై ఉండవాలని దేవుడు. ఇంకా చెప్పాలంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవు కొన్ని విషయాలు, నువ్వు కొన్ని నియంత్రించుకోలేవు. నీ కంట్రోల్లో చేసుకునే విషయాల గురించి అసలు నువ్వు మళ్ళీ విపరీతంగా ఆలోచించి తలపట్టుకుంటావు. దాన్ని చింత అంటారు. మీ పిల్లలు ఉన్నారు సపోజ్ అనుకోండి, వాళ్ళకి మీరు ఆహారం తెచ్చిపెట్టగలరు, వాళ్ళ డబ్బులు తెచ్చిపెట్టగలరు, బ్యాగులు పుస్తకాలు, వాళ్ళ కాలేజీ జాయిన్ అయ్యారు. వాళ్ళు మారతారు, వాళ్ళు మంచి బిహేవియర్గా ఉండడం అది నీ వల్ల అయిందా? నాకు తెలియకుండా చెప్పండి. పిల్లల మనసులు మార్చడం మీ వల్ల అయిందా? అది నీ కంట్రోల్లో లేదు. ఆ కంట్రోల్లో నీ విషయం గురించి ఆలోచించడం పర్వాలేదు, చింతించదు. ఆలోచించడం వేరు, చింతించడం వేరు. కానీ మీ కంట్రోల్లో లేని విషయాలను గురించి పిచ్చగా ఆలోచించి తలబట్టుకొని టెన్షన్ పడిపోతాం. అది చింతం, చాలా తప్పు తెలుసా? ఆ చింత పడద్దని చెప్తున్నాడు. బైబిల్ ఎన్నిసార్లు చింతపడద్దని ఆ మాట అక్కడే చేద్దాం. చింత లేని వారు ఎవరు చెప్పారు కదా. ఎక్కువ మాట చదవండి. అదే మొదటి కొరింథీ 7:21. 7:21. 7:21. అది అంత చింత పడవద్దు. చాలు అడ్డలేదు. ఇప్పుడు చింత పడండి అన్నాడు బైబిల్. ఎక్కడ చింత పడండి అంటే పడదాం. చింత పడవద్దు. ఫిలిప్పీయుల రాసిన 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయుల 4వ అధ్యాయం 6వ వచనం. చింత పడకుడి అడ్డలేదు. చింత పడకుడి. మన మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం. చింత పడకుడి. తర్వాత 6:34. చింత పడకుడి మాట్లాడారు. చింత పడకుడి మాట్లాడిన నిజాలు 6:34 చదివారు. 6:25 చదివారా? 6:20 చదివారు. 6:25 చింతపడకుడి. ఇక్కడ కొడుతుంది 6:27 చింతపడుతుంది, 6:31 చింతపడుతుంది, తర్వాత 6:34 చింతపడదు. చూసే 3 సార్లు వచ్చేసింది చింతపడద్దు. 25లో ఉంది, 31లో ఉంది, 34లో ఉంది. చింతపడకుడి 3 సార్లు. దీంట్లో 10వ అధ్యాయం 19వ వచనం. 10:19. చింతపడకుడి. ఇక్కడ ఉంది 10:19. చింతపడకుడి అనే మాట తెలుస్తున్నాడు. అక్కడ ఏముందో నాకు మొత్తం ఆ మాట తెలుస్తున్నాడు. తర్వాత 13 చదవండి. 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13.
మార్క్స్ వార్త 13 మార్కు 13. చింతపడకుడి. చాలు. ఇప్పుడు మీరు చదివిన లేఖనాలన్నీ కూడా ఏమో చెప్పండి, నేను చేయొద్దు అంటే చింతపడద్దు, చింతపడద్దు, చింతపడద్దు. చూసారా ఎన్నిసార్లు రాశాడు దేవుడు. అందుకే పౌలు గారు కూడా ఉంటారు, మీరు చింత లేని వారి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చింత ఏం చేస్తారంటే మిమ్మల్ని ఏమి చేయలేము, ఏ పని చేయలేదు. మీకు చింత ఉంటే ఏం పనులు మీరు చేసుకోలేరు. చెప్పడం చింత పడతా ఉన్నారు బాగా, ఏం పనులు చేసుకోలేరు. ఒకవేళ చింతలో ఉండే పని చేస్తే దాంట్లో చక్కగా చేయగలరా పని, దాంట్లో ఖచ్చితంగా మనసు పెట్టారు అసలు. అంటే చింత ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఏ పని చేయలేదు. చూడమ్మా, ఒకసారి చదువుతుంటే ఆశ్చర్యంగా ఉందండి. మీ ఇంట్లో చెక్క వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తినేస్తున్నాయండి. ఈ మధ్య ఏం తినేస్తున్నాయి? చెక్కలు తినేస్తున్నాయి. ఇంకా కొన్ని ఉంటే వస్తువులు మొత్తం కొద్ది చేయొచ్చు పాడు చేస్తాయి. లోపల మరి వేరుశన గుళ్ళు ఏమో ఉంటాయి కదా, పొక్కులు పెట్టి ఆ రోజు చూస్తే ఎలా ఉంటాయి? సగం తినేస్తున్నాయి. ఏం కుట్టేస్తున్నాయి? చూసారు? నేను సరే ఓకే అది బాగా చెప్తాను. మరి మీలో ఉన్న శక్తిని ఏది కుట్టేస్తుంది? మీరు అంత శక్తివంతులు, బలవంతులు, కానీ మీ శక్తిని బలాన్ని లాగేస్తుంది. ఏంటి చెప్పండి? చింత. చూసారా? చింత వచ్చినప్పుడు నీ ముఖం ఇంత అయిపోతుంది, నీ ముఖం చక్కగా ఉంటుంది అసలు. కానీ చింతిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒకసారి చూసుకో. ఎప్పుడన్నా చింతించినప్పుడు ఒకసారి సెల్ఫీలు దిగము, ఒక్కసారి సెల్ఫీ ఫోటో తీసుకో, ఒకసారి పంపిస్తారా? చింతించడం. నిద్రపోతున్న ఫోటో తీసుకోమంటున్నారు, మనిషి చనిపోయినప్పుడు ఫోటో తీస్తున్నారు వీళ్ళు బాగా. కానీ అన్ని వాళ్ళు అంటారు, చనిపోయినప్పుడు వాచర్ కోసం పెడితే ముఖం కట్టలాంటా ఉన్నారు. దాంతో వీళ్ళ ముఖాలు కోసం వీళ్ళ ముఖాలు పోలేదు. భక్తులు వాళ్ళు చింతిస్తూ ఉన్నారు, చనిపోయిన ప్రశాంతంగా వెళ్ళాడు, నాకేం లేదండి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానండి? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు చింతపడద్దు అని చెప్పేసి. మీరు చింతించడం వల్ల మీ సమస్యలను ఏమైనా సాల్వ్ చేయగలరా? కొంచెం ఆలోచిస్తే, ఒకవేళ మీరు చింతించడం వల్ల మీ సమస్యలు ఏమైనా పరిష్కారం అయితే మీరు ఒక్కసారి రేపు ఫస్ట్ సాక్షి కూడా చెప్పాను. మేము పలానా రోజు మార్చి 14వ తారీఖు మేము అందరం కలిసి మా సమస్యల కోసం ఒకరికొకరు ఎదురులోకి వచ్చి బాగా చింతపడ్డాం. ఒకరినొకరు ఎవరు ఎక్కువ నేను ఎక్కువ పడ్డా చింత, నేను ఎక్కువ మేమందరం ఎంత ఎక్కువ పడితే అసలు ఆశ్చర్యంగా మా మరుసటి రోజు మా సమస్య అంతా సాల్వ్ అయిపోయింది అని ఒకవేళ మీరు చెప్పారనుకోండి. ఎంతమంది నమ్ముతారు మీలో? నమ్మి ఉంటారు. ఆ సాక్షి ఎవరు నమ్ముతారు? ఆ సాక్షి దేవుడితో మహిమ వస్తుందా? ఆ సాక్షిని మన రాజుగా కెమెరా చక్కగా తీస్తూ ఉంటారు. ఆ సాక్షి చెప్తూ ఉంటారు, లెన్స్ కూడా మారుస్తారు. ఒకవేళ దగ్గరికి తీసుకెళ్ళండి, అదే కట్టం పేస్ట్ లేదని 2 ఇవ్వండి రౌండ్గా. అసలు ఆ సాక్షి ఎవరు తీస్తారమ్మో మేము వెంటనే దాన్ని కట్టం పేస్ట్ చేయమని చెప్తాం, ఎందుకంటే సరైన సాక్ష్యాలు కాదు. అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు, మనం చింతించకూడదు, చింతింపవద్దు అని చెప్తా ఉన్నాడు. అందుకని క్లియర్గా ఓవర్ థింకింగ్ మనం చేయకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. ఏ విషయం గురించి కూడా మనం చింతించకుండా అసలు ఏ విషయాలు మనం చింతిస్తున్నాం, ఏ విషయాలకు చింతించకూడదు అని మన ప్రభు అంటే ప్రభు కొన్ని విషయాలు చెప్తారు. ఏ విషయాలకు చింతించొద్దు అన్నాడు దేవుడు. ఒకసారి చూద్దాం చూడండి. మామూలుగా ఈ చింత గురించి కొంచెం మాట్లాడుకోవాలంటే మన హృదయాల్లో కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. నేను చెప్పాను ఇంతకుముందు భవిష్యత్తు గురించి కొన్ని భయాలు వేస్తున్నప్పుడు ఆ భయాలను బేస్ చేసుకుని మీలో కొన్ని ఆలోచనలు వస్తాయి అన్నమాట. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మంచిది ఆలోచన, కానీ ఆలోచన ఏమవుతుందంటే కొంచెం రాంగ్ రూట్కి వెళ్తారు అన్నమాట. భయం వచ్చేసి ఆ భయాన్ని ఆధారం చేసుకుని మీలో కొన్ని ఆలోచనలు పడుతూ ఉంటాయి అన్నమాట. అది చాలా డేంజర్. అవి చింతలుగా పరిణితి చెంది అన్నమాట. చింతలుగా మారుస్తాయి, చింతగా మారి మీ జీవితాన్ని కొలాప్స్ చేస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్త. మీ భవిష్యత్తుని ఏం పర్లేదు, బైబిల్ ఎప్పుడు చూద్దాం ఒకసారి 2-3 మాటలు చూపుతారు అంతే క్లియర్గా. వాటిని దేవుడే మనం చెప్పాలి. కూడా చెప్తున్నా, నువ్వు కంట్రోల్ చేయలేని, నీకు కంట్రోల్ చేయలేని విషయాల మీద నువ్వు ఎక్కువ ప్రెజర్ పెట్టుకోవద్దు, మానసికంగా ఒత్తిడి పెంచుకోవద్దు. వదిలేదు, వాటిని అసలు పట్టుకోవద్దు. ఎందుకంటే నీకు తెలుసు అవి నీ వల్ల కాదని, నీ వల్ల కాదు, నేనేం చేయలేను, నా వల్ల కాదు అనే విషయాలు మాత్రం
ఎక్కువగా మైండ్ పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మీ ఆర్టిస్ట్ కుసించుకుపోతుంది, తక్కువైపోతుంది. అది ఎవడే చెప్పాడు మీరు స్పష్టంగా. ఆ విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు వాటికి పరిష్కారాలు ఉండవు. అసలు కొన్ని పరిష్కారాలు ఉండవు. పరిష్కారం లేని ప్రశ్నలకు, పరిష్కారం లేని క్వశ్చన్లకు ఆలోచించి ఏం చేస్తాను చెప్పు. కొన్ని పరిష్కారాలు ఉండవు. లోపల అన్ని సమస్యలకు పరిష్కారం, కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండవు. పరిష్కారం లేని సమస్యల గురించి ఏం చేస్తాను? ఏం చేయగలరు? మౌనంగా ఉంటే చాలు, దేవుడు చూసుకుంటారు. వాటి గురించి ఆలోచించుకొని వాటిని అంతపదాలు మైండ్లో తెచ్చుకొని పునరావృతం వాటిని మరలా వాటిని తెచ్చుకుంటా ఉంటే చాలా డేంజరస్ అయిపోతాం. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. అసలు ఏం జరుగుతుందో, ఏమవుతుందో అసలు అమ్మో అని చెప్పి చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. అది దేవుడు మనకు ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఈ చింత అనేది ఏంటంటే మీలో ఉన్న విశ్వాసం తగ్గిపోయింది అనుకోండి. దేవుడి మీద మీకున్న విశ్వాసం బాగా తగ్గిపోయింది. అప్పుడు మీ అంతరంగంలో ఏమవుతుందంటే ఒక చిన్న చేంజ్ వస్తుంది అన్నమాట. నాకు తెలిసి విశ్వాసం తగ్గినప్పుడే మీ హృదయంలో ఈ చెత్త వస్తుంది అన్నమాట. ఈ చెత్త వచ్చింది ఖచ్చితంగా. దానికి యేసుప్రభు కూడా చెప్పారు క్లియర్గా. ఒకరోజు పడవలో శిష్యులు వెళ్తా ఉన్నప్పుడు అనుకోకుండా ఆ పడవలో యేసుప్రభు కూడా ఉన్నాడు. యేసుప్రభు ఉన్నాడు పడవలో, ప్లస్ శిష్యులు ఉన్నారు. ఏమైంది? మీకు అందరికి తెలిసిన విషయం, గాలి తుఫాను వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి ఏమన్నా చెప్పండి, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చెత్త లేదా అన్న. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా మీకు? కొంచెం మాటలు వాడాడు. ఏంటో తెలుసా? ఒకటి ఏమన్నాడంటే, అసలు మీ విశ్వాసం ఎక్కడా? మీకు చెత్త లేదా అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసారా? అసలు మీ విశ్వాసం ఎక్కడ పెట్టుకొచ్చారు? ఇన్నాళ్ళు నాతో తిరిగి ఈ మాటలు తెలుసు, మీ విశ్వాసం ఏమైపోయింది? వస్తే తెలిసినప్పుడు ఆన్సర్ చెప్పలేదు. అందుకనే విశ్వాసం తగ్గినప్పుడే ఏమవుతుందంటే దేవుని మీద నమ్మకం తగ్గినప్పుడు మీలో ఉన్న చింత పెరిగిపోతా ఉంటుంది. ఇది నాకు తెలిసిన విషయం. నాడు నేను అర్థం చేసుకున్నాను. కొన్ని విషయాలు ఆ ప్రభు కూడా చేయలేండి అనే ఒక అవిశ్వాసం వచ్చేస్తాం. అప్పుడు మనకి ఏం చేస్తామా? ఆ చింత చాలా డేంజరస్ అన్నమాట. అందుకని మనం ఏంటంటే ప్రార్థన చేయకుండా ఆ భయం ఉన్న ఆనందాన్ని కూడా అది తీసేసి మనలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తాను. నేను అందుకే ఎప్పుడో టెన్షన్ పడి అది వస్తే మనకు తెలియదు, కానీ ఇప్పుడు నా ఆనందాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి, పోగొట్టుకోకూడదు. అందుకని మూడు విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. అలా అర్థం చెప్పాలంటే చింత అంటే ఎలా కూడా పెట్టుకోవచ్చు. ఏంటో తెలుసా? పని చేయాలంటే మీరు మిమ్మల్ని పని చేయలేదండి, అలా కూర్చోబెట్టేసి మీ మైండ్ని ఏం చేస్తుందంటే మీ మైండ్ సెట్, మీ మనసుని అసలు అలసిపోయేటట్టుగా చేస్తుంది. తొందరగా మీరు ముసలు అయిపోతారమ్మా, తొందరగా ముసలు అయిపోతారు. 60లో 20 కాదు, 60లో 20 కాదు, ఏం చెప్పండి, 20లో 80 అట్లా చేసేస్తుంది చింత. ఎంత డేంజర్ తెలుసా నిజంగా. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం అని వినాలి. మీరు చింత లేని వారి ఉండాలి అని చెప్పి లేఖనాలు ఎన్నిసార్లు చింతపడకూడదు అనే విషయాలు దేవుడు చెబుతాడు. ఏ విషయాలు చింతపడకూడదని మీరు నన్ను అడగ మాట అడిగితే నాకు కాసం తెలుసా? ఏ విషయంలో చింతపడకూడదు. తిరిగి 4:6 చెప్పారు కదా లేదా? ఏ విషయాలు మనం చింతపడకూడదు? ఒకటి బైబిల్ కావాలంటే ఇక్కడ చదివించాను. మత్తయి సువార్త 6:25-32. 6:25-32. మత్తయి సువార్త 6:25-32. మత్తయి సువార్త 6:25-32. చెప్పినది ఏమన్నా? ఏమి తిందుమో, తినేది, త్రాగేది ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తము కోసలో కూర్చుకోను, అయినా మీ పరలోక తండ్రి వారిని పోషించుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, మీ జీవన అవసరాల కోసం మీరు చింతపడదు. ఫుడ్, వస్త్రాలు, మినిమం నీడ్స్ ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్ అంటారు. బేసిక్ నీడ్స్ ఇంగ్లీష్ ఏమంటారంటే ఫుడ్, క్లాత్స్, బేసిక్ నీడ్స్ అన్నమాట. వీటిని ఏమంటారంటే నిత్యావసరాలు, జీవన అవసరాలు. పర్టికులర్గా చెప్పాలంటే వాటి గురించి మీరు చింతపడద్దు. ఎలా బ్రతకాలి, పిల్లలు ఎలా పోషించాలి, ఇది మాత్రం దయచేసి బైబిల్ నేను చూడగలను చాలా స్పష్టంగా. పాప అవుతుందంట, నా దగ్గర సరైన డ్రెస్ లేదు, నాకు సరైన డ్రెస్ లేదు,
మాకు సరైన శారీ లేదు, మా పిల్లలు ఫీజు కట్టిన డబ్బులకి ఎక్కువ చర్చనీయం. మీ జీవన అవసరాల కొరకు మీరు ఏం చేసి మీరు చింతించవద్దు అని చెప్పాడు దేవుడు. దాంట్లోనే 34 చదవండి. 34 వచ్చి రేపటి గురించి ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్యూచర్. రేపటి విషయం అంటే ఫ్యూచర్. ఎగ్జామ్ రాయకపోతే ఒక అమ్మాయి అనుకుంటుందంట ఫెయిల్ అయిపోతాను. ఏం చెప్తాను చెప్పండి అమ్మాయి? ఇంకా మొత్తం బాగా చదివిందమ్మా, చదివి ఎగ్జామ్ రాయకపోతే ఏమనుకుంటుంది? ఫెయిల్ అయిపోతాను, టెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత బాధపడుతుంది, ఎంత చింతపడుతుంది. చెప్పాలి ఉద్యోగం రాకముందే ఈ ఉద్యోగం నాకు రాదులే అని చింతించాలి. రేపటి గురించి చూసారు, రేపటి దినం గురించి, భవిష్యత్తు గురించి మీరు చింతించొద్దు. ప్లాన్ చేసుకున్నావు, ఆ ప్లాన్ భారతలో తెలియదు, కంగారు పడదు, ఆ విషయంలో చింతించొద్దు రేపటి గురించి అని చెప్తా ఉంటారు దేవుడు. మీ భవిష్యత్తు గురించి చింతించొద్దు, మీ జీవన అవసరం గురించి చింతించొద్దు ప్రభు చెప్తా ఉంటారు. ఎందుకు మనం చింతించకూడదు అంటే, మొదటి పేరు రాసిన పత్రిక ఒక్క మాట నేను చెప్పాలన్నాను. 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేరు 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీరు ఈ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇది పరలోక తండ్రి పరలోక నుంచి గుళ్ళగా వచ్చి మనతో చెప్పిన ఒక మాట భక్తుల ద్వారా చెప్తా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అనే మాట తెలుసా? ఈ మాటకి ఎవల్యూషన్ ఏంటంటే, మీ మీద ఆయనకి శ్రద్ధ ఉంది, మీ మీద ఆయన బాగా శ్రద్ధ ఉన్నాము. ఆయన పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు చెప్పాడు యేసుప్రభువు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పాడు. అంతేకాదు, గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠుడు అని చెప్పాడు. మీ తలగట్టులని ఎక్కించబడింది అని చెప్పాడు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఈ విషయాలని ఆలోచిస్తే మీ మీద దేవునికి ఎంత శ్రద్ధ ఉందంటే, నిజంగా నీవన్నీ నీ తల మీద మోస్తే మానసికంగా బ్రేక్ అయిపోతావు. అన్నీ నీ తల మీద వేసుకోవాలి. నీ తల చాలా చిన్నది. ప్రభు నీ తలని చాలా చిన్నగా అమర్చాడు. ఓవర్ థింకింగ్ పోతాం. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఏంటో తెలుసా? అలారంలో మన టైం ఉన్నాం, మన అలారం టైం ఉందా, దాంట్లో టిక్లు తెలుసుగా మీకు? టిక్ టిక్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఒక్క సెకండ్కి ఎన్ని టిక్లు పడుతుంది? ఒక టిక్ టిక్ అనగానే ఒకటి. అలా ఒక నిమిషం అవ్వాలంటే ఎన్ని టిక్లు కొట్టాలి? ఒక నిమిషానికి టిక్ టిక్ అని ఎన్ని టిక్లు కొట్టాలి? 60 టిక్లు కొట్టాలి. నిమిషానికి 60. నిమిషాల ముళ్ళు నిమిషానికి 60 కొట్టాల్సింది 80 కొడుతున్నారు. ఏమైంది చెప్పండి? ఖచ్చితంగా అలారం డ్యామేజ్ అవుతుంది. గంటల ముళ్ళు 2 గంటలైంది, నిదానం 3 గంటలకు రావాలి. ఒకేసారి 2 నుంచి 5 పోతున్నారు గంటల ముళ్ళు. ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి, మీకు ఈజీగా అర్థమైపోతాం. మన బ్రెయిన్ దేవుడు నాకు రాసిపెట్టాడు. మన బ్రెయిన్కి కొన్ని విపరీతమైన ఆలోచన రాకూడదు. నేను ఒకసారి మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు మేము మాట్లాడుకుంటాం. మా పక్కన సోమశేఖర్ బ్రదర్ రాసుకున్నారు. ఆయన పరిచయం చేశాడు కొంతమంది డాక్టర్. అక్కడ ల్యాబ్లో చేసేవాళ్ళు, వెళ్ళిన వాళ్ళు చేస్తే ఫస్ట్ మమ్మల్ని చూపించినప్పుడు మొత్తానికి హాస్పిటల్లో ఫస్ట్ ఒక డాక్టర్ ఫస్ట్ ఏం చేశారంటే, రిపోర్ట్ అనేసి బ్లడ్ టెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఫైల్ తీసుకొని మొదటి పంపించారు. అక్కడ ఆయన కౌన్సిలింగ్ చేశాడు, నీట్గా మొత్తం తీసాడు. ఇక నేను కూడా పక్కన చెప్తా ఉన్నాను. అయిపోగా ఇంకొక ఆయన దగ్గర పంపించాను. ఆయన మొత్తం అసలు బ్యాక్గ్రౌండ్ అంతా అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అసలు అట్లా దగ్గరికి వెళ్తే ఈ ఫైల్ చూసి ఆటోమేటిక్ కేసు అర్థమైపోయింది. ఆయన వీళ్ళు రాసి పంపిస్తున్నారు కదా, అయినా సరే నేను కూడా రాసాను స్క్రిప్ట్ రాసుకెళ్ళి. ఎందుకంటే మా అమ్మకు చెప్పలేదని చెప్పేసి నేను అడిగా కూర్చున్నాను. అడిగి చెప్తా ఉంటే చాలా అన్ని పాయింట్లు వస్తాను ఆయన ఇచ్చాను. ఇలా ఆయన చాలా ఫ్రీగా మాట్లాడుతుంటే నేను కూడా కలుపుతున్నాను కదా. సార్ ఎందుకుసారి అసలు షుగర్ వీళ్ళందరికీ మార్పులు వస్తాయని చెప్తే, ఏమోసారి అసలు ఈ ఫుడ్ వల్ల వచ్చేది 10%, ఈ టెన్షన్ వల్ల వచ్చేది 90% అన్నాడు ఆయన. అన్నాడు అంతే, ఫుడ్ చాలా తక్కువ, మీరు అనుకుంటున్నారు ఫుడ్ అని అది ఉంటుంది ఎఫెక్ట్ 10% అన్నాడు. అసలు ఏమిటంటే ఈ ఆలోచన వల్ల వస్తాడు. ఏంటండి అసలు నాకు ఆలోచన పడలేదు కదా, నాకు వస్తామని అన్నాడు. ఆయన కూడా వస్తాం, ఆలోచన వస్తాయి, అనేకం వస్తాయి. ఆలోచించడం తప్పు కాదమ్మా, కానీ మన బ్రెయిన్ చాలా చిన్న మెదడు పెద్ద మెదడు ఉంటుంది. సైన్స్ చదివితే మన మైండ్లో ఈ మాధుర్యం తెలుస్తూ ఉంటాయి సైన్స్లో.
ఇప్పటికే వచ్చేవాడి మైండ్లో చిన్న మెదడు పెద్ద మెదడు ఉంటుంది. మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే చిన్న మెదడు చక్కగా పనిచేయాలి. చిన్న మెదడమ్మ మీరు పెద్ద పెద్ద ఆలోచన చేస్తారు. ఆలోచనలు ప్రభావం ఎక్కడ చేస్తే ఆ చిన్న మెదడు మీద పడదు. అది బాగా వీక్ అయిపోవాలి. వీక్ అయితే లేదా టెన్షన్ ఆ చిన్న మెదడు తట్టుకోలేదు కదా, అది తీసుకెళ్ళి ఆ గుడ్డు మీద పడేస్తాం, లేదంటే బిడ్డ మీద పడేస్తాం, ఏమా లేదంటే లక్స్ మీద పడేస్తాం, ఏమో దాన్ని ఎక్కడ అదుకుంటే దాని మీద కొట్టేస్తాం. మన బాడీలో బ్లడ్ చక్కగా ఇలా ఇలా మనం మిషన్లో చూసినప్పుడు చక్కగా ఇలా అవుతా ఉంటాం. చూసారు ఎప్పుడైనా ఇలా వెళ్ళిపోయి మళ్ళా ఎక్కడ కావాలి ఎంత సాఫీగా వెళ్ళిపోతే అప్పుడు బీపీ పైన ప్రజెంట్ పడదు, పలస్ బీపీ కరెక్ట్ పడదా ఉంటారు. అక్కడ చూస్తూ ఉంటారు. వెంటనే డాక్టర్ గారు చెప్పారు మీరు బతకడం కష్టమనగానే అది ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంటే అప్పటికప్పుడు ఎందుకు జరిగింది? ఆలోచన చూసారు, ఒక చిన్న ఆలోచన ఆ బ్రెయిన్ మీద చిన్న మాట. అందుకే ప్రభు అంటున్నాడు ఈ మొదటి పేతురు 5:7 ఏమంటాడమ్మా నీ చింతలన్నీ నీ చింతలన్నీ ఆయన మీద వేయండి అని చెప్పాడు. మన చింతలన్నీ ఆయన మన పాపాలే వేసుకున్న ఆయన మన చింతలు వేసుకోవడం. మీరు ఆలోచించండి, పాపాలు ఆయన మీద వేసుకోవడం గొప్ప విషయమా, మన చింతలన్నీ ఆయన మీద వేసుకోవడం గొప్ప విషయమా? మన పాపాలను వేసుకోవడం గొప్ప విషయం. పాప భారం చింతల భారం, పాప భారం చాలా పెరుగుతాం. అందుకే లోక పాపాన్ని మోసుకోవడానికి వచ్చిన ఒక గొర్రెపిల్లగా వచ్చాడు. అంతేకాదు మన చింతలన్నీ మోసుకు వెళ్ళడానికి వచ్చాడు ఆయన. అందుకని వేయండి, మీరు ఏమేస్తారు వేయండి దేవుడి మీద. మనకు ఎంత ఫ్రీనెస్ ఇవ్వడానికి వచ్చాడంటే దేవుడు మన పాపంలో ఉండాలి. అన్ని ప్రభుకు అప్పగించేశారు. అన్ని పొద్దున్న నేను చెప్తా ఉన్నాను వాక్యం చెప్తున్నప్పుడు మనిషి నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలంటే అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద నెమ్మదిగా బతకాలంటే ప్రతి పాయింట్ కోసం ప్రార్థన చేయాలి, ప్రతి టెన్షన్ గురించి ప్రార్థన చేయాలి. అలా చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే నెమ్మదిగా ఉంటాం. అందుకని మీ చింత యావత్తు ఆయన మీద వేయండి క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఈ మాట మనం పట్టుకున్న దేవుడు అంటున్నాడు మనతో మీ చింత యావత్తు నా మీద వేయండి. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట చెప్పినప్పుడు నాకు ఏమొచ్చిందంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయడం చెప్పిస్తాను. పైన నేను బాగా నచ్చింది. ఏ మాట చెప్పండి? ఆయన మిమ్మల్ని గురించి చూసారు. ఆయన మిమ్మల్ని గురించి అంటే మీ మీద శ్రద్ధ పెట్టాడు, మీ గురించి ఆలోచిస్తున్నాడు, మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు, మీ గురించి ఆయన ఆలోచన అంటాడు. ఎందుకంటే ఒక మాట చెప్పాడు యెషయా గ్రంథంలో, చూడుము నా చేతుల మీదనే నీ ప్రాకారములు ఎల్లప్పుడూ నా ఎదురు కనబడుతుంది. దేవుడు మనం వదిలిపెట్టని చెప్పాడు. దేవుడు ఆయన జ్ఞాపకాల్లో ఒకటి దావీదు అంటాడు. ఒకసారి చూడడం కావాలంటే కీర్తన గ్రంథం 13వ కీర్తన 2వ వచనం. 13వ కీర్తన 2వ వచనం. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును, ఎంతవరకు లిమిట్ లేదా? ఎంత ఇంగ్లీష్లో ఏమంటారు హౌ లాంగ్ అంటారు అన్నమాట. ఎంతవరకు? ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎంత దూరం? ఇక్కడి నుంచి ఎర్రలూరు ఎంత దూరం? ఇక్కడి నుంచి చెప్పాలంటే 1 టౌన్ ఎంత దూరం? అసలు మీకు మీ చింతకి ఎంత దూరం ఇప్పుడు చెప్పండి. అంతులేదు, రోజు ప్రయాణం చేస్తారు, నిద్రపోయిన అదే, బయటకున్న అదే. అసలు చూడండి ఎంతవరకు ఇది, ఎంతవరకైనా ఒక ఆమె గొడవ జరుగుతుంది. ఎంతవరకు అది చూద్దాం, ఎంతవరకే వెళ్తాం, ఎంతవరకు వెళ్తావా అంటే అర్థం ఏంటి? ఎంతవరకు వెళ్తానంటే ఇక్కడ ఉంది క్లాస్ ఇవే ఏంటంటే జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. తర్వాత ఎక్కడికి వెళ్తా చెప్పు, గెలిచి వద్దాం, ఎక్కడికి వెళ్ళలేవు చెప్పాలంటే. అందుకని ఎంత వరకు ప్రబంధించాలి, ఎంత వరకు అంటాడు. మీరు చూస్తే 20వ గ్రంథం 17వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 20వ గ్రంథం 17వ అధ్యాయం ఒక చిన్న మాట మీకు పరిచయం చేస్తాను. 17వ 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, వెంట కలిగినను భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, ఆకు మారదు. ఎప్పుడంట? వర్షం లేని సంవత్సరం.
ఏం చెట్టు? ఆ చెట్టు జలముల యొక్క నాటబడిన చెట్టు. జలముల యొక్క నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? చింత వర్షం లేని సంవత్సరం కూడా చింత నొందకుండా కాపు మారుకున్నాము. ఎందుకో తెలుసా? ఆ జలముల యొక్క నాటబడిన చెట్టు చుట్టూ జలాలు ఉంటాయి. అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే దేవుడిని ఆశ్రయిస్తుంది అన్నమాట. అంటే దేవుడిని ఆధారం చేసుకొని దేవుడిని ఆశ్రయిస్తున్న చెట్టు ఎలా ఉంటుంది? చింత పడకుండా ఉంటుంది. ఎండాకాలం వస్తుంది నేను చెప్పాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పుడు ఎండిపోవట్లేదు నీళ్ళు. అందుకని మనం దేవుడు వాక్యం చెప్తుంది. మనం కూడా ఏం చేయకూడదు చెప్పండి? ప్రభువులో ఉన్న మనము ఏ విషయంలో వచ్చేది ప్రభు చెప్తున్నాడు మనతో. అందుకని ప్రభు నేను ఇచ్చిన మాటలు ఎంత ఎక్కువ చెప్తున్నాడంటే అక్కడ మాటలు ఎక్కువ మాటలు అన్నీ కూడా ఒకటే నా టార్గెట్ ఏంటంటే దేవుడు చెప్తున్న మాట మనం చింతపడకూడదు. ఆ మాట చెప్పిన మనం ఆరాధించాలి. నాతో చెప్పాడు నేను చింతపడను. ఎవరు చెప్పారు నీతో? దేవుడు నాతో చెప్పాడు. దేవుడు నాతో చెప్పాడు కాబట్టి నేను చింతపడను. ఒకటి నాకు ప్రభు మాట అంటే నాకు కావాల్సింది. నేను కావాలి యోగ గ్రంథం ఇంకో మాట ఒకసారి. యోగ గ్రంథం 39 అధ్యాయం 16 వచ్చారు. యోగ గ్రంథం 39 16. అందరూ యోగ గ్రంథం 39 అధ్యాయం. యోగ గ్రంథం 39 తీశారు కదా? 39 వెళ్ళిపోతున్నాను. 39 16 చదివే ముందు ఒకసారి 11 వచ్చి 11 నింపుకొని సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దాని ఉన్నందున వాత్సల్యం కలగడం కదా. సుమి అది జ్ఞానము దాని పొట్లను పెట్టును, ధూళిలో వాటిని పాసు, దేని భారమైన వాటిని తొక్కవచ్చు నేను, అడవి జంతువు వాటిని చెత్తవచ్చు నేను అనుకున్నదే ఉన్నది. తమ పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాటిని చూపును, దాని కష్టము వ్యర్థమైనను దాన్ని చెప్పలేదు. చూసారా? ఇది నాకు బాగా నచ్చింది ఎక్స్ప్రెషన్. నిప్పుకోడి మీకు తెలుసా? నిప్పుకోడి ఏం చేస్తాయంటే పిల్లలు పెట్టుద్ది, అంటే గుడ్లు పెట్టుద్ది అన్నమాట. అడవిలో నిప్పుకోడి గుడ్లు పెట్టినప్పుడు కొన్ని జంతువులు తిరుగుతున్నప్పుడు కాళ్ళు ఆ గుడ్డు మీద వేసి అనుకోండి, గుడ్డు పగిలిపోయింది. అప్పుడంటే ఆ నిప్పుకోడి చింతపడదంట. నేను ఎంతో ప్రయాసపడి కష్టపడి ఒక గుడ్డు పెడితే ఆ గుడ్లో నుంచి పిల్లలు రావాలి, పిల్లలు రాకముందే వేరే ఒక జంతువు చిరిపేసింది, అమ్మో నా బతికెందుకు, నేను చచ్చిపోతే చెప్పేసి నిప్పుకోడి సూసైడ్ చేసుకుందాం అనుకుంటారా? అస్సలు చింతపడదమ్మా. దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ మాట అక్కడ మన కోసమే చెప్పాడు. అరే అసలు 5 రూపాయలు పోతే 5 రూపాయలు పెళ్ళ కనపడిపోతే నీకు అసలు చూడండి ఎలా ఉంటుంది. నేను పట్టుకోలేను భూమి మీద. ఎంత బాధపడతాను నిజంగా. మీకు ఏం తెలుసు అంటే నేను అంటున్నాను బాధ ఉండొచ్చు, కానీ అదే పెట్టుకోకూడదు మనసులో ఎప్పుడు కూడా. మనసులో అయితే రివ్యూలో ఉండకూడదు. అసలు దాని కష్టం వ్యర్థమైనా అదేం చేయదంట, దానికి చింతేమైనా. అందుకే నిప్పుకోడే ఈ పక్కన నిప్పుకోడి పెడితే నిప్పుకోడి పెట్టగలరు. మీరు నిప్పుకోడిలా తయారవ్వాలి, తయారవుతారు. కొన్నిసార్లు నిప్పుకోడి కొన్ని జంతువులు దేవుడు మన కోసం పెట్టాడు అన్నమాట. ఇదంతా ఎవరు చెప్తున్నాడు? యోగు చెప్తున్నాడు. యోగు కొన్ని కష్టాలు వచ్చింది, బాధలు వచ్చింది. యోగు నువ్వు చింతపడకూడదు, ఎందుకంటే కొన్ని జంతువులు నేను ఇలా కలగజేశా. అవి కూడా అంత ధైర్యంగా డాషింగ్గా ధైర్యంగా బతుకుతున్నాయో. అడవిలో బతుకుతున్నాయి ఆ జంతువులు. అడవిలో చాలా చిన్న చిన్న జంతువులు బతుకుతున్నాయి. అంత భయంకర జంతువుల మధ్య, ఇట్లాంటి అడవిలో ఇట్లాంటి ప్రజల మధ్య నువ్వు చింత లేకుండా ఉండలేవా? నాకు బాధ ఉంది, కష్టం ఉంది, దిగులు అనుకుంటావు, కంగారు పడదు. నువ్వు చింతపడద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈ ఉదాహరణకు మనం చెప్పాడు. టోటల్గా ఈ మాటని ప్రభువే చెప్తున్నాడు. ఎందుకు మనం చింతపడకూడదు అంటే చింత లేనిక యేసు పుట్టారు, అంటే మన కోసం వేసేయడం. దేవుడు మనతో ఉండగా ఎంత చింతపడాలని చెప్పండి. అందుకే ఒక మాటలు చెప్పాలంటే ఒక చిన్న మాట చదివిస్తాను మీకు. చింతలా కనపడదు కానీ ఈ చింత పోయే మాట ఉంటుంది. ఏం మాట అంటే దేవుడు తాతల గ్రంథం, అది ఎన్నో చెప్తాను. మొదటి నేను అనుకుంటుంది మొదటి తిరుగుతాంత 22 మొదటి తిరుగుతాంత 22 18 22 18 మాటలు క్లబ్ చేస్తాను మీకు. మొదటి తిరుగుతాంత 22 18 చదవడం. మీ దేవుడైన యెహోవా ఒక సినిమా అది పక్కన పెట్టడం మాట. మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు కదా ఒక సినిమా. మళ్ళీ ఇంకో మాట కలుపుతాను, కలిపేదాకా వెయిట్ చేయండి. చదువు చదివేసి అది రెండో క్వశ్చన్.
ఇస్తున్నాడు కదా. చదువు. దేశ నివాసులకు ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోబడి ఉన్నది. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవా విధులకు మీ మనసును దృఢపరుచుకుని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణలను ఆయన నామం వరకు కట్టుబడు ఆ మందిరంలోనికి చేర్చుకుంటాయి. మీరు పూర్వని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలం కట్టి అంటే ప్రభు పనులు జరిగించండి. దీని అర్థం అన్నమాట. దేవుని పనులు చేయండి. ఎందుకు చేయాలో తెలుసా? మీ దేవుడైనా యెహోవా మీతో ఉన్నాడు కదా, మీకు నెమ్మదిస్తున్నాడు కదా ఎక్కడికక్కడ. ఇక మీరు మనసును ధైర్యం వహించి ఆయన చెప్పి పనులను చేసుకుంటూ వెళ్ళిపోయి కంగారు పడదు, ఎక్కడ డేలా పడదు. అంటే దేవుని పనులు ఏంటి తెలుసు? దేవుని మొదలు కట్టమంటే రోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, మందిరానికి రావాలి, ఇంత ముందులాగే రావాలి. అన్నీ కూడా ఇట్లా ఎప్పటికప్పుడు మీరు చక్కగా అయిపోవాలి. అంతేగాని మీకున్న పరిస్థితులు బట్టి మీ ఇంట్లోనే ఏం చేయాలి చింతిస్తూ మన నలుగురు పోయిన అన్నాడు. ఒక సిస్టర్ రాలేదు చర్చ రాకపోతే నేను అన్నాను ఆమెతో, ఎందుకు రాలేదు అనుకోపోయారంటే నేను అప్పుడు వచ్చేటప్పుడు అడిగానంటే అంటే ఎందుకు రాలేదు అంటే అది రాదండి రాము రాదంటే ఈరోజు నా మనసు ఏం బాగలేదమ్మా. చిన్న పాయింట్లో ఈరోజు నా మనసు ఏం బాగలేదమ్మా, అందుకు నువ్వు వెళ్ళలేమా అన్నాడు. ఇక్కడే ఉంది. ఎందుకు రాలేదు చెప్పండి? ఎందుకు మనసు ఎందుకు బాగలేదు? అది ఏదో విషయంలో చింతిస్తాను. ఆ చెత్త ఆ మనసులో బాగా తయారైపోయింది. ఆ దేవుడి దగ్గర రాని కూడా చేసేస్తాం. చూసారా? అలా ఉండదు. మీరు మన దేవుడు మనతో ఉన్నాడు, మన నెమ్మదిస్తా ఉన్నాడు, కంగారు పడద్దు, మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అది ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ చిన్న విషయం మనం జ్ఞాపకం, ఈ చిన్న యావత్తు ఆయన మీద వేయండి. ఆమె చూసుకొని ఒక నిమిషం. శ్రద్ధ తీసుకున్నాం. దేవుడు మన విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. మరి మనం చింతించకుండా ఉండాలని చింతిప్పుడు ఆయన చూడలే కాదు, ఆయన భక్తుల ద్వారా కూడా ఈ మాటలు చెప్పించి మీరు పని మాత్రం చేయొద్దు అని దేవుడు చాలాసార్లు చెప్పాడు. ఏం పని అంటే అతను చింతిపోయి అనే మాటను పలువారు వ్యక్తపరుచుకొచ్చారు. మరి బైబిల్లో అనేక చిన్న చిన్న పదాలు మనం చాలా సంతోషంగా ఇస్తా ఉన్నాం. దేవుడే చెప్పాడు చింతించదు. ఆయన చెప్పిన పని మనం చేసుకున్నప్పుడు మనం చింతించకుండా ఆ విషయాలన్నీ ప్రభుత్వం చేసుకుంటాడు. మీ చింత యావత్తు ఆయన మీరు వేయండి అని భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మేము చింతించడం వల్ల మా ఎత్తును 3 ఎక్కువ చేసుకోలేదని చెప్పారు. నిప్పుకోడిని ఉదాహరణగా మాకు చూపెట్టారు. నిప్పుకోడి నిజంగా అడవిలో ఉంటుంది. దాన్ని ఎంతో కష్టపడి ప్రయాసపడి గుడ్డు పెట్టాలి. అయితే ఆ గుడ్డు నిజంగా పిల్లలు రాకముందే ఏదైనా జంతువు వచ్చి ఆ గుడ్డు తొక్కేస్తే ఆ గుడ్డు పగిలిపోయింది. దాన్ని చూస్తుంది ఆ నిప్పుకోడు. చూసినా సరే అయ్యో నేను కష్టం పెట్టమైపోయింది అని చెప్పేసి బాధపడదు, తన మనసులో చింతపడదని చెప్పారు. మరి నిజంగా మేము మా జీవితాల్లో కొన్ని నష్టపోతున్నప్పుడు కొన్ని కోల్పోతున్నప్పుడు ఆయన అయ్యా వాటి విషయంలో కూడా అయ్యా మేము చింతిస్తామేమోనని అయ్యా మా పట్ల ఎంత శ్రద్ధ ప్రభావం అయ్యా చింతించే విషయాలు మేము ఉంటాయి కాబట్టి మీ చింత నా మీద వేయండి. అది నా పని. మీ చింతని పట్టుకోవడం నా పని. మీరు సంతోషంగా ఉండాలి. కాలం సంకుచితంగా ఉంది. ఇదిగో మీరు అన్నారు ఈ లోకం నడన గతించడం చెప్పారు. అయ్యా ఎన్ని విషయాలు మాతో చెప్పారు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఆయన ఇదిగో రేపటి గురించి కూడా చింతించుతున్నారు. ఏళ్ళ గురించి చింతపడదని చెప్పారు. అయ్యా మేము ఈ భూమి మీద ఉన్నంతకాలం మీలో ఎంతో సంతోషించాలి, ఆనందించాలని చెప్పారు. అయ్యా అనుభవించాలని చెప్పారు ప్రభావం. దాన్ని ఇదిగో మరి చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఆరాధనలో మేము ఎంత ఆనందంగా ఉండాలయ్యా. అయ్యా మిమ్మల్ని ఆనందించడం మాకు నేర్పించారు. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకోవడం నేర్పించారు, వాక్యం చదువుకోవడం నేర్పించారు, మీ సంఘాలలో ఉండడం నేర్పించారు.
మీకే స్తోత్రాలయ్యా. అయ్యా నీ యొక్క ఆలోచన చేత మమ్మల్ని నడిపించే దేవుడు నాయన, మీకే స్తోత్రాలు. ఇలా అనేక విషయాలు మీరు మాట్లాడి అయ్యా మా హృదయాల్లో ఎంతో ధైర్యాన్ని మీరు నడిపిస్తున్న దేవుడు అని, ఇది మీ కుమారుని వల్లే సాధ్యం. మీరు కనుక ఈ భూలోకానికి రాకపోతే ప్రభా, అయ్యా ఇక మీరు వచ్చి నిజంగా ఈ మాటలు మాకు చెప్పకపోతే అయ్యా ఇంకో ప్రభు మాకు ఈ విషయాలు తెలిసే కాదయ్యా. ఈరోజు చింతపడద్దు అనే విషయాన్ని ఎవరో మనిషి చెప్తే మేము నమ్మం ప్రభా. ఒక మనిషి చెప్తే అయ్యా మేము దాన్ని తీసుకోం. కానీ నా ఆకాశంలో భూమిని గతించదని నా మాటలు ఏమాత్రము గతించమని చెప్పావు. అంత గొప్ప మాటలు అయ్యా మీ మాటలు. మరి చింతించొద్దని నేను కూడా చింతపడను ప్రభా. నా భవిష్యత్తు విషయంలో అయ్యా కొన్నిసార్లు ఆలోచించినప్పుడు మరి రకరకాలుగా బాధలు వస్తా ఉన్నాయి ప్రభా. అయినప్పటికీ మీరు చెప్తా ఉన్నారు అది నా పని అని చెప్పారు ప్రభా, అది నేను తీసుకుంటానని చెప్పారు ప్రభా. అవును తండ్రి నాయన నీకు స్తోత్రాలు అయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి మా ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. శని సాక్షిగా వెలుగు
ఈ లోకంలో ప్రభు మేము చింత దేవుగా ఉండాలని చింతపడదని మీరు చాలా స్పష్టంగా మాకు చెప్పిన విధానం తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆలోచనలు అనుకున్న మాటలు వచ్చినప్పుడు ఈ మాటలు నేను జ్ఞాపకం తీసుకొచ్చుకోవడానికి అంతేకాదు మీ చింత యావత్తు ఆయన మీద వేడి అనే మాటను మేము గట్టిగా పట్టుకొని హృదయాల్లో గట్టిగా అర్థం చేసుకోవడానికి ఆ హృదయంలో గట్టిగా దాచుకోవడానికి కూడా కావాల్సిన కృప మీరు నిరంతరము మాకు మీ వాక్యం నుంచి అనుదేశిస్తున్నారు ప్రభావ. నా తండ్రి మీకు స్తోత్రాలు. ఇలా మా హృదయంలో పరిశుద్ధ ఆత్మగా నివాసం చేస్తూ ఒక మంచి గైడ్గా ఉంటూ మా దగ్గర ట్రైనింగ్ ఇస్తున్న దేవుడు నమ్ముతూ స్థుతిస్తూ మా హృదయాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభావ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకోవడానికి మరి ఇంకా మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా బైబిల్ చదువుతున్నారు. పిల్లలు గమనిస్తూ కూడా పిల్లలు మరి బైబిల్ చదువుకొని మనకి చక్కగా యూత్లో పంపిస్తున్నాడు. నేను చూస్తున్నాను ఖచ్చితంగా ఫస్ట్ నెలలో 1 ఆదివారం అన్ని క్లియర్గా అడుగుతాను. ఆదివారం కాదు మరి తర్వాత అడగవచ్చు. ప్రస్తుతానికి గుర్తు పెట్టుకొని ఆ రోజు ఏంటంటే సండే స్కూల్ టీచర్ రాకపోయినా వీళ్ళందరూ చక్కగా కూర్చుంటారు. ఏ వాక్యం చదువుతున్నారు, మీరు ఎలా నేర్చుకున్నారు, ప్రభు మీతో ఎలా మాట్లాడుతున్నాడు ఆ విషయం చక్కగా ఇక్కడ చెప్పాలనుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారు మొత్తం అధ్యాయాన్ని నోట్ చేసుకున్నాం. చక్కగా ఆ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీరు కూడా చక్కగా ఈ వీక్లో చక్కగా శ్రావణ చక్కగా వాక్యాలు పెట్టండి. ఆ తర్వాత మీరు మామూలుగా వాసనలు చక్కగా పెట్టారు. మీరు చూస్తున్నారు అర్థం చేసుకుని మీరు వాక్యం చదివి అర్థం చేసుకున్న పాయింట్ దాంట్లో డిస్ప్లే చేస్తారు. అదే నేను చెప్పాను అట్లా పెట్టాలి లేదు. మరి అడిగినప్పుడు కూడా ఎవరైనా పలానా అధ్యాయం చదివాలి అయిపోయిందంటే ఏం చదివామంటే చెప్పాలన్నమాట. అట్లా మీరు చెప్పాలి. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా వాక్యం చదువుతున్నారు. మరి ఎవరైనా సాక్షి చెప్తారు ఈ సమయంలో ఈ వీక్లో దేవుడు చేసిన మేలు ఎవరైనా చిన్నగా పంచుకోవాలని పంచుకోవాలి. మామూలుగా చీకటి విధంగా కూర్చోవచ్చు దేవుడు మాట్లాడుతున్నారు భయపడుతూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆగుతూ ఉన్నాను. ఇంకోవాడిని మొదలు ఉన్నాయా ఆమె చెప్పాడు. కానీ కొన్ని విషయాలు ప్రేర్ చేసినప్పుడు ఇంట్లో దేవుడు దేవుడిని మొదలు ఉన్నాయని అక్కడ మాట్లాడుతూ వచ్చింది. అంటే భయంలో ఇది అంటే ఆగుతూ ఉంటాడు. ఎక్కువ అసాధ్యం కాదు ఏదైనా ఉందా అంటే తన విషయంలో తను చెప్పాడు. మన అబ్రహంతో కూడా అబ్రహం భయపడము అని చెప్తూ వస్తాను. నేను కేడు అలా చెప్తూ వస్తాను. అట్లా చెప్తూ అంటే భవిష్యత్తులో జరగబోయే అబ్రహం గురించి చెప్తాను. అంటే అబ్రహం అక్కడ మనకి అక్కడ ఏంటంటే నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను, నీ పిల్లలు నా సన్నిధిలో ఉంటారు, అట్లా నేను నీతో చేసిన నిబంధన స్థిరపరుస్తాను అని యెహోవాతో చెప్తాడు. ఈ మాట ఎక్కువ రిపీట్ అవుతూ వస్తుంది. నేను నీకు ఏదైతే చెప్తున్నానో ఆ మాట నేను స్థిరపరుస్తాను, నా నిబంధన నీతో స్థిరపరుస్తాను అంటే ఈ రోజు కూడా చెప్తూ వస్తుంది అనమాట. మేదటికి కాలము అంటే నేను ఆత్మ కోసం అది తీసుకున్నా. అంటే అక్కడ వాళ్ళ పిల్లలు అక్కడ ఆత్మీయంగా పోల్చుకుంటున్న ఆత్మ వాళ్ళు అక్కడ అంటే ఈ మేదటికి సంవత్సరం దేవుడు పంపిస్తాడు అని నేను అట్లా అనుకున్నాను. ఏంటంటే సమస్యలు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, దేవుడు ప్రేరేపించిన మాట్లాడుతున్నారు. పిల్లలు చక్కగా ప్రవహిస్తున్న మేడు ప్రియారేఖ శ్రమ కీర్తన మాతృవాసన నోట్ చేసుకోవడం చక్కగా మీకు ఏం చేస్తారు చక్కగా చెప్పుకోవచ్చు. లేదు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే చాలా మంచి ప్రాసెస్ అనమాట. అది గుర్తు పెట్టుకోండి. మరి మొదటి సమయం గ్రంథం 1 నుంచి 15 అధ్యాయాలు మరి చక్కగా మనం 1 మంత్ పైన టైం ఇచ్చాం. 1 మంత్ పైన టైం ఇచ్చాం. 15 చాప్టర్స్ చక్కగా అందరూ చక్కగా చదివారంటున్నాం. మనం మన బైబిల్ స్టడీలో కూడా 1 నుంచి 15 చాప్టర్స్ బ్రీఫ్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చక్కగా మొదటి అధ్యాయం ఏం జరుగుతుంది, 2వ అధ్యాయం ఏం జరుగుతుంది, 3వ అధ్యాయం ఎన్ని సంగతులు మన నిజంగా 15 అధ్యాయంగా ఎన్నో విషయాలు. సౌలు ఏ విధంగా పడిపోయాడు, తనలో ఎన్ని లోపాలు ఉన్నాయి, యోనాతాను ఎంత ధైర్యంగా తన పనివాడిని తీసుకుని యుద్ధం చేశాడు. అక్కడ అనుకోకుండా ఉపవాసం విషయంలో సౌలు రాముడికి వెళ్ళాడు, వాళ్ళ చేత శపథం చేయించి. మరి ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో ఎంత మంచి ప్రార్థన పరుడు, ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, ఎంత మంచి సాక్ష్యం సమయాలు. మరి అన్న ఏ విధంగా ప్రార్థన చేసింది అసలు
ఏలి కుమారుడు ఎంత దుర్మార్గం ప్రవర్తించారు మందిరంలో, మరి ఇంకా పక్కన వాళ్ళు దుర్మార్గం ప్రవర్తిస్తుంటే సమూయేలు ఎంత చక్కగా ప్రవర్తించాడు. మరి మనసు ఏ విధంగా పట్టబడింది, ఇశ్రాయేలు ఏ విధంగా ఓడిపోయారు, అసలు మనసు ఒకచాటి కూర్చోటి ఎలా వెళ్ళింది, ఇవన్నీ చూస్తుంటే 15 అధ్యాయాలు ఎన్ని లెసన్స్, ఎన్ని పాటలు. బైబిల్ చదువుతుంటే అన్ని విషయాలు లోపల పెట్టుకోవడం అట్లా ఎక్కువైపోతుంది. బైబిల్లో మాటలు మన హృదయంలో ఎక్కువైనా మంచిదే కదా మరి. ఎందుకంటే లోపల పుస్తకం ఏముంది అసలు, ఇప్పుడు బాడీలో సరిపడా వాక్యం ఉందనుకోండి, ఇంకా మిగతా ఎవరైనా చెప్పే బయట విషయాలు చెప్తే ఎక్కువ తీయాలి లోపలికి, ఇది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కదా, ఉన్నదాన్ని ఎక్కువ పెట్టేసుకుంటాం వాక్యాన్ని. ఇంకెవరైనా లోక సంబంధమైన మాట తీసుకొచ్చి పెడితే అతకట్లా ఫుల్ అయిపోయింది ఇక్కడ వాళ్ళు కాదు. అందుకే ఏం చెప్తారు బుద్ధి కాదు అసలు. వింటే చాలా చెప్తారు కానీ ఎక్కువ మరి బుద్ధి కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది వాక్యం. అందుకే నేను చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ పడిపోయి ఎంతమంది రాస్తున్నారు ఈరోజు ఒకసారి ఎన్నో విషయాలు నిర్దేశం కూడా చేయగలము. కాబట్టి అందరూ కూడా చక్కగా తీసుకొని స్టార్ట్ చేసిన రాసే కూడా పేపర్స్ తీసుకోండి. పేపర్ కూడా పైన మీ పేరు రాసుకోండి. 15 క్వశ్చన్లు ఉంటాయి క్లియర్గా, 10 మినిట్స్లోగా రాయాలి. 10 నిమిషాల్లోకే క్లియర్గా రాసేయడం పైన. చూస్తున్నారయ్యా, హృదయం పరిశోధకుడు, హృదయం పరిశీలకుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయం అంతలో ఎంతరేమను అయ్యా పరిశీలించే రీతి కలిగిన దేవా నీకు వందనాలయ్యా తండ్రి. మేము అడగనుంటే మా హృదయంలో ఏ ఆలోచన వచ్చినాయి కూడా మీకు తెలిసాయి తండ్రి. అది 139 కూడా చెప్పారు, క్లియర్గా చెప్పారయ్యా. అట్లాంటి దేవుడు మధ్యలో ఉన్నారు. నన్ను మమ్మల్ని మీరు చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు ఎవరైతే సర్టిఫికెట్ తీసుకుంటున్నారో మనం ఆకర్షించుకోండి, సహాయం చేయండి, కృప చూపించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి మీ రొట్టెను పుచ్చుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అట్లే మరి రొట్టె తీసుకునే వాళ్ళు ఒకసారి ఎప్పుడు ప్రయోగం చూపించుదాము. మీ దగ్గర రొట్టె పంపిస్తారు. ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తంలో స్వతనిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీనిని చూడని చెప్పినాం. స్తోత్రం ఆయన పరిశుద్ధంగా ప్రేమగా తండ్రి, నీకే వందనాలు స్థుతులు స్తోత్రం అయ్యా. ఎన్నో ప్రభావ మరి ప్రభు శరీరం నిర్దేశించుకుంటే ప్రభావాడు తన శిక్షణాధికారులు ప్రార్థనలో చెప్పారయ్యా. అవును తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడు ఆయా తీర్పు పొందకపోతుందని చెప్పారు. రోజు నా న్యాయ సింహాసనం పేరు దగ్గర ప్రభావ మేమందరం నిలబడవలసిన వారిని ఉన్నాం. మేము ఎవరికి లెక్క చెప్పవలసి ఉండదు, ఆయన ఎదుట మేమందరం నిలబడవలసిన వారిని ఉన్నాం ప్రభావ. దానికంటే ముందుగా అయ్యా ప్రభా ఆయన మీ యొక్క చేతి నీళ్ళకి వస్తున్నాం ప్రభా. మీ రక్తం ఎంత గొప్పది ప్రభావ. క్రీస్తు యొక్క రక్తము నిత్యం నిలిచి జీవం కలిగి మిమ్మల్ని సేవించడానికి మేము 3 పాయింట్లు అడుగుతున్నాం. ఒకటి, మంచి మనస్సాక్షి కావాలి మా ప్రభావ. పరిశుద్ధమైన ప్రవర్తన మాకు అవసరం ప్రభావ.
అయ్యా ఇప్పుడు విశ్వాస హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభు మీ హస్తాలు అప్పగించుకున్నాను, ప్రభు చూపించి బలపరిచయ్యా మీ హస్తాలు అప్పగించుకుంటూ యేసు నామములో కృతజ్ఞత ఆస్తులతో ఈ ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలా ఇందాక ద్రాక్షరసం కూడా తీసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు ఈ సమయంలో మేము ప్రార్థన చేసుకున్నాం, మేము చింతలేని వారుగా ఉండాలని మా పట్ల మీ ఉద్దేశమైనది ప్రభా. కనుక ప్రభా ఎన్నో బాధలు మరి అనేక రకాల ఆలోచనలు వచ్చినప్పటికీ వాటి గురించి ఆలోచించాలి, కానీ వాటిని మనసులో పెట్టుకొని వాటి గురించి తీవ్రంగా భయపడటం, టెన్షన్ పడటం చేయకూడదని చెప్పారయ్యా. వాటి విషయంలో మేము ఎంతో వెలుగుగా ఉండడానికి సహాయం చేయ ప్రభా. కాలం సంకుచితంగా ఉంది, మీరు వస్తూ ఉన్నారు త్వరగా. ఈ చింత వలన మమ్మల్ని మమ్మల్ని ఆయన నష్టం తెచ్చుకోకుండా అయ్యా మీరు ఆకలికి ఎదురు చూసేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మేము మా కుటుంబానికి చేతులు తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు బిడ్డతో ప్రార్థన చేసుకున్నాను అయ్యా. పేరు పేరుని జ్ఞాపకం చేసుకున్నాను. వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా శ్రీని బట్టి ఆయన ధనుష్ పట్ల, అలాగే ఆయన నేను కీర్తన నిర్దేశ్ ప్రశాంతి ప్రార్థన చేస్తున్నాను. సన్నిధిలో ఆ కుటుంబంలో నివాసం చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ జీవితాల్లో కూడా ఆయన ప్రతి చింతని చూపించండి అయ్యా. వాళ్ళకున్న ప్రతి దిగులు చింత అంతా నిధులు వేసి ఫ్రెష్గా ఫ్రీగా ఉండడానికి కావాల్సిన మంచి దారులు మీరు ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి నుంచి అన్ని విషయాలు నేర్పించండి చక్కగా. అలాగే ప్రభా రవి యోగిత ప్రభా ప్రవృత్తి నిర్దేశ్ మరి అయ్యా ముఖ్యంగా తండ్రి అయ్యా రియా నేహ మరియు అందరూ ప్రార్థన చేస్తున్నాను. సన్నిధిలో కృప చూపించండి, బలపరచండి అయ్యా. ఇగో మీ హస్తాన్ని గమనించుకున్నాను మీ సన్నిధిలో అయ్యా. మా కుటుంబంలో ఆయన మీరు ఉండడం ప్రభా, దేవుడు మనతో ఉన్నాడు కదా అని చెప్పారు కదా, మనం నెమ్మదించి ఉన్నాడు కదా మనం ప్రభా. అయ్యా ఇగో ప్రభా మీ వాక్యాలు ఆ కుటుంబంలో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు వాళ్ళు మీతో చేస్తున్న సహవాసాన్ని బట్టి ప్రతి భయం నుంచి వాళ్ళు విడిపించండి అయ్యా. మీ చెంత యావత్తు నాకు ఇవ్వమని చెప్పారు. మీ విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, మీ విషయంలో ఆయన కేర్ తీసుకుంటాడని చెప్పారు అయ్యా. కాబట్టి మీరు కేర్ తీసుకునేటప్పుడు మరి ఆయన ఏ చింత కూడా మారుండదు ప్రభావ. ప్రతి చింతను మీ మీద వేయడానికి సహాయం చేయండి. అది పిల్లల మొదలు పెద్దవాడి వరకు కుటుంబంలో అందరికీ నేర్పించండి అయ్యా. అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా సమాధానంగా అన్ని విషయాలు ముందుకెళ్ళే గొప్పలు ఏం చేయాలి. తండ్రి నీకే స్తోత్రాలు, దైవ దేవాన్ని నీకే స్తోత్రాలు, సంపూర్ణంగా చింతన జరిగించండి అయ్యా. అయ్యా ఇగో ప్రభావం మీ రాజవార్తలో అయ్యా మన అనేక రకాలుగా ఉపయోగపడాలి అయ్యా. కావాల్సిన పరిస్థితులన్నీ మన ప్రభావ తండ్రి నీకే స్తోత్రాలు. అలాగే మన జాన్సన్ గారు లక్ష్మీబాయి గారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మన నాయకులు స్వర్గత గారు జ్ఞాపకం వేసుకొని మీ హస్తాన్ని అప్పగించుకుని
గుడివాడలో కూడా మన పరిస్థితిని అక్కడ ఉన్న బిడ్డను కూడా దర్శించండి నాయన. మీ హస్తాలకు అప్పగించుకున్నాను అయ్యా. వాళ్ళు ఏ విషయాలు మాతో చెప్తూ వచ్చారు వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరే ప్రతి దానికి సహాయం చేయండి అయ్యా. మేము నిజంగా మీ ఏర్పాట్లో ఉన్న మేము ప్రతిసారి పక్కనప్పుడు మీరు మాకు త్వరగా న్యాయం చేసే దేవుడుగా ఉన్నారయ్యా. ప్రార్థన చేసుకుని సన్నిధిలో ప్రభావ. అలాగే తండ్రి అయినా ఇక్కడ రాజు గారి జ్ఞాపకం చేసుకునే వాళ్ళ ఎస్ఎస్సీ ప్రభావ, వాళ్ళ పిల్లలు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. ఆ కుటుంబం కూడా చక్కగా ఆత్మీయంగా కట్టుబడడానికి సహాయం చేయ ప్రభావ. రజిత జయజీపు దశగా ప్రార్థన చేస్తున్నాను. రజిత కూడా మంచి ఆరోగ్యం అయ్యా. ఆ ప్రభావ కలుగుతున్న ఆ ప్రతి ఇబ్బందిని జ్ఞాపకం చేసుకునే మరి మంత్రి మరి ఎన్నోసార్లు ప్రభుత్వానికి హెల్త్ కండిషన్స్ మరి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండగా ప్రభావ. అయ్యా ప్రతి ప్రాబ్లం మీకు తెలుసాయి, ప్రతి ప్రాబ్లం మీకు తెలుసు ఆయన. అయ్యా ఇదిగో మరి స్వస్థతను అనుభవించేవాడు ఆయన. అయ్యా ఇదిగో మరి లోకంలో మరి డాక్టర్లు వైద్యులు ఎంతోమంది ఉన్నారు ప్రభావ. కానీ మీరు ఇచ్చే స్వస్థత గొప్పది ప్రభావ. అయ్యా ఇదిగో మీరు ఎలా ఇస్తారంటే చాలా ఆశ్చర్యంగా మీ కృప చొప్పున వారు దయచేసే దేవుడుగా ఉన్నారు ప్రభావ. కృప చొప్పున నీతి అని మీరు మాట్లాడారు ప్రభావ. అయ్యా కనుక ప్రార్థన చేస్తుంది సన్నిధిలో మరి ఏ సమయంలో ఎలా చూపించాలో మీకు తెలుసాయి. అటు కృప కుటుంబాన్ని మీరు అందించండి. ఆర్థికంగా కూడా వాటి ప్రతిదీ చక్కగా అయ్యా మరి నేను మీటింగ్ చేసుకోవడానికి కావాల్సిన మా అమ్మగారు కూడా జ్ఞాపకం చేసుకుని ఆమె కూడా చక్కగా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభావ. అలాగే ఆయన ఇప్పుడున్న ధనలక్ష్మి మాధుర్య వాసం ముగ్గురిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యా ఆదరించండి, బలపరచండి, సహాయం చేయండి అయ్యా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి, వాళ్ళ ఆరోగ్యాలకు సహాయం చేయండి, వాళ్ళ చేతి వృత్తులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వాళ్ళు చక్కగా నిలబెట్టండి. మరి ఆయన భూమి మీద మేము బ్రతికినంత కాలం మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తూ నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు కలిగి ప్రభావ అత్యంత నొందకు కాదు మానవుతుంది ప్రభావ. అటు కుటుంబంలో నిలబెట్టాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అవుతుంది మా ప్రభావ. అయ్యా ఇప్పుడు బతకడానికి సహాయం చేయండి ప్రభావ. అటు కుటుంబంలో నిలబెట్టాలి అదే మీరు తెలుసుకుంటున్నాడు. అయ్యా ఇదిగో ప్రభావ ప్రతి బిడ్డను మీరు అప్పగించుకున్నాను. సండే స్కూల్ పరిచయం మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇక్కడ జరుగుతున్న ప్రతి గుడికి మీరు ఆశీర్వదించండి. ఈ వీక్లో జరిగించిన గుడికలు అన్నింటిని బట్టి మీకు వందనాలు అయ్యా. నెక్స్ట్ వీక్లో జరిగే ప్రతి గుడికి కూడా మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి మా ప్రయాణాలు కూడా మీరు తోడుగా ఉంటుంది, కాపుదలు ఉంది, భద్రత ఉంది. పిల్లలు కూడా నేను సపోర్టివ్గా చుట్టూ ప్రొటెక్షన్ ఇవ్వడం అయ్యా. ఇదిగో అయినా కానీ ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకొని చేస్తున్న జాబ్స్ కానీ వ్యాపారాలు ప్రభావ. మరి ముఖ్యంగా తండ్రి అయ్యా ఇవన్నీ ఫీల్డ్లో కూడా మీరు తోడుగా ఉండి చక్కగా నడిపించి సహాయం చేసి మా ఘనత అతిథి ప్రభావం ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీకు అసలు అప్పగించుకుంటుందండి. యేసు కృష్ణ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందుకే ఇందులో సంపన్నుడా స్తుతిగానాల పారసుడా జీవింతును నీచో నీ
ప్రార్థన కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రార్థన కోరితే రేపు సోమవారం ఉదయం పాపం ఒకటి అట్లాగే ఈ వీక్లో మనకి శుక్రవారం అదే 10 గంటలకు మార్చుకున్నాం. అక్కడ కొంచెం ఎండలు బాగా ఉన్నాయి ఉద్దేశంతో మొబైల్ 10 గంటలు ఇక్కడ కూడా 10 గంటలు కూడా 10 అంటే 11 దగ్గర నేను 10:30 11 అక్కడ 11 11:30 ఇక్కడ 10 అంటే 10:30 గ్యాలరీ శుక్రవారం నాడు ప్రార్థన చేసుకోవచ్చు. ఇది శుక్రవారం ప్రార్థన. ఇది శనివారం ఏంటంటే మనకి ఎక్కువ శనివారం వచ్చిందంటే 3 శనివారం అంటే మౌన ప్రార్థన కోరుకుంటున్నాను చర్చిలో. మొదటి శనివారం కలిగినటువంటి 2 శనివారం షాప్లో ఉంటుంది. 3 శనివారం జస్ట్ ఇక్కడ మౌన ప్రార్థన కోరుకుంటున్నాను. 4 శనివారం కూడా 3 శనివారం ప్రార్థన కోరుకుంటూ ఒకవేళ ఎప్పుడైనా మనకి సోమవారాలు ఎక్కడ కూడికి వచ్చినట్టు ఇంపార్టెంట్ కూడికి అప్పుడు ఏంటంటే వాళ్ళతో ప్రార్థన కొంచెం ముందుగా పెట్టుకోవాలి, ముందుగా తర్వాత అట్లా అది కూడా మనం ముందుగా చెప్పుకుంటాం లేదు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటి కోసం కూడా ప్రార్థించాలి. ఈ వాళ్ళు ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం నాయన పరిశుద్ధండి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకు ఎంతతో ఈ మూడు గుర్తించుకుంటామన్నా తిరిగి ఎవరైనా పరుగుతుందో మరి ముఖ్యంగా ఈ వారంలో కూడా చక్కగా మీరు సాహస దేశంలో నడిపించింది. ఇక రానున్న దినాలన్నీ కూడా ప్రభావ మరి చూసిన భయంకరమైన వాతావరణం కనపడుతుంది. మరి ఇరాన్ ప్లస్ ప్రభావ అమెరికా ఇజ్రాయెల్ కంట్రీలో జరుగుతున్న వారు మధ్యలో చర్చలు ఫలించలేదు. మరి ఇంకా యుద్ధం తీవ్రతరం అవుతుందని విశ్లేషణ చెబుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభావ ప్రపంచ పరిస్థితులు తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం ఆడవాళ్ళు క్రైస్తవులు అన్నింటినీ వివేచిస్తాడని చెప్పారు. అన్నింటినీ తెలుసుకునే కృపను మాకు ఇస్తున్నారు ప్రభావ. ఇండియన్ టైమ్స్ ప్రకారం ప్రభావ ఆ న్యూస్లో కూడా ప్రభావ అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి వారు వింటున్నప్పుడు నైనా తండ్రి ఇవి మీరు అక్కడ సమీపమని చిన్న సూచనలు మాకు తెలుస్తాము. వెలుగుగా ఉండడానికి సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. సాధ్యమైన వాటికి మ్యాక్సిమం ప్రభావ ప్రార్థనలో ఎక్కువగా మేము గడపడానికి కావాల్సిన కృప బిడ్డలందరినీ అనుగ్రహించండి. ఎవరి వల్ల వాళ్ళు చేసుకుంటూ చక్కగా ప్రభావ అన్ని విషయాల్లో అయ్యా మరి ఉంటూ అప్రమితంగా దీనిలో ఆత్మ సంబంధ విషయాలు అజాగ్రత్తలు కూడా సహాయం చేయాలి. జాగ్రత్తగా మెలుగుగా ఉండి చక్కగా సాగిపోయి నిర్మించేయాలి. ప్రతి ఒక్కరిని మీరు ఎలా చేయవలసిందిగా ప్రారంభిస్తున్నారు. కృప చూపించి బలపరచుకోవాలి. అందరికీ చక్కగా అప్పగించుకుంటూ ఈ గుడికి చిన్న కాపులకు జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ప్రతిఫలం దయచేయగలరు. ఇన్ని చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టడం చెప్పారయ్యా. ఆ చిన్న పరిచర్యకి విలువ ఉన్నప్పుడు ఇట్లాంటి పరిచర్యకు ఎంతో విలువ ఉంటుందని వాటిని కూడా మీ చేతికి అప్పగిస్తూ ప్రార్థిస్తున్నారు. ఎవరి పేరు చెప్పిన వారికి ప్రతిఫలం ఇచ్చేది మీరు అయ్యా. ప్రతిఫలం మీ ప్రార్థనలు మా విన్నాయన తండ్రి మీ స్తోత్రాలు మీ హస్తాలు అప్పగించుకున్నారు. మరి ఎవరెవరైతే అనారోగ్యం బాధపడుతున్నారో ఈ మందిరంలో ఆ బిడ్డలందరి ఆరోగ్యంగా ఒక టైం పెట్టుకున్న టైంలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన మన బిడ్డలకు ఎంతో మంచి ఆరోగ్యం రావడానికి మీరు కృప చూపించండి. ఆరోగ్య విషయంలో ఎవరో చింతపడకుండా చక్కగా బలపరచండి. ముందుకు నడుచుకునే కృప అనుభవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. అలాగే ప్రభావ ప్రతి కార్యక్రమాన్ని మాకు ప్రత్యేకపరచండి. మొదటి సమయం 16:31 ఇక రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఒక అధ్యాయాన్ని 2-3 రోజులు చదవచ్చు ప్రభావ. చదవడానికి నెక్స్ట్ వాటి గురించి వివరించుకోవడానికి మీకు సహాయం చేయండి. ఎన్నో విషయాలు కొంత తెలియజేస్తున్నాడు అయ్యా. వీటన్నిటిని పెట్టుకోవడం మీకు స్తోత్రాలు. పిల్లలు కూడా ప్రభావ చక్కగా వాక్యాన్ని స్టడీ చేసి ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఎలా అడిగినా చెప్పడానికి సహాయం చేయండి అయ్యా. అట్లాంటి మంచి మెమరీని అనుగ్రహించండి. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కొరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఏ విధంగా కష్టపడ్డారో మీకు తెలుసు ప్రభావ. కాబట్టి వారి కష్టాలు ప్రతి వారికి మంచి మార్పులు అనుగ్రహించండి. ఎక్కడ ఎవరు అప్సెట్ అవ్వకుండా గొప్ప చూపించండి, సహాయం చేయండి అయ్యా. మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ మరలా మీ కలుసుకునే కృప మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేయకుండా ఆ భయంతో అలా ఉండిపోయి ఆ లోపల